ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. నిరంతర ప్రజాసేవకుడు విశాఖ 38వ వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి మరియు వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మిల 37వ వివాహ దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తనయుడు సందీప్ వారిరువురికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. స్థానిక వార్డు బూత్ ప్రెసిడెంట్లు, మహిళా ప్రెసిడెంట్, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు కార్యకర్తలు, అభిమానులు, బంధువులు, శ్రేయోభిలాషులు తదితరులు విజయలక్ష్మి నరసింహాచార్యులను శాలువలతో, పూలదండలతో, గజమాలతో ఘనంగా సత్కరించి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. తదుపరి కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసి తమ వివాహ దినోత్సవాన్ని ఎంతో ప్రేమతో, అభిమానంతో ఘనంగా జరిపించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. తదుపరి కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. మన వార్డుకు సంబంధించినటువంటి కార్యకర్తలు మరియు నా శ్రేయోభిలాషులు, నా బంధుమిత్రులు అందరూ కూడా అంత వైసీపీ గాలిలో కూడా మీ అందరూ దయాభిక్షతో మీ అందరూ కూడా ఓట్లేసి నాకు 1333 మెజార్టీతో నా శ్రీమతిని కార్పొరేటర్గా గెలిపించినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞత మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు, మనిషి యొక్క వ్యక్తిత్వం ముఖ్యం. అంత కరోనాలో కూడా ఇంటింటికి ప్రాణాలకు తెగించి మీరు వచ్చారు, మాకు అన్ని అందించారు. వాళ్ళు ఎంత మమ్మల్ని ప్రభావితం చేసినా ఓట్ల రూపంలో మీకు న్యాయం చేస్తారని ఆ రోజు మీకు మాట ఇచ్చారు. మాట ప్రకారం మీరు ఉన్నారు. అదే మాట ప్రకారం నేను మళ్ళీ మీకు మాట ఇస్తున్నా. ఈ కూటమి అభ్యర్థి అయినటువంటి మన వంశీకృష్ణ గారిని, అదేవిధంగా ఎంపీగా మన భరత్ గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంలు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి 9,000 రూపాయలు ఉంటున్నాయి, 4,000 రూపాయలు పెన్షన్, 1,500 రూపాయలు 19 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలకి, అదేవిధంగా 10th క్లాస్ చదువుకొని డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేకున్నటువంటి మన పిల్లలకి
3,000 రూపాయలు ఉద్యోగ వృత్తి, 3,000 ప్లస్ 4,000 7,000 ప్లస్ 1,500 8,500 సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే నెలకు 500 రూపాయలు మనం చూసుకోవచ్చు. అంటే 9,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తున్నారంటే అది ఎంత సాహసం. అదే విధంగా మహిళలకి ఇంత బస్సు ప్రయాణం. విశాఖపట్నం జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మహిళలు ఆధార్ కార్డు చూపించి అదే విధంగా మనకి వాళ్ళకు పాస్ ఇస్తారు. ఆ పాస్ చూపిస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతవరకు ఉండి నా వివాహ సందర్భంగా మీరు ఆశీర్వాదం అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో నా శ్రేయోభిలాషులు, నా అన్నదమ్ములు ఇవన్నీ ఏర్పాటు చేశారు. మీ ఆశీర్వాదమే నాకు కొండల దండ. నేను మీకు తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ బట్ట కట్టాను అని. అది నిజంగా మళ్ళీ మీకోసమే మళ్ళీ దేవుడు బతికించాడేమో అనుకుంటున్నాను. మీ సేవకే అంకితం అవుతాను. ఇప్పుడు మన బూత్ ప్రెసిడెంట్లు, మన యూనిట్ ఇన్ఛార్జీలు మరియు క్లస్టర్ ఇన్ఛార్జి గారు తిన్నాథ్ గారు, అదేవిధంగా నా శ్రీమతి కోడి విజయలక్ష్మి మరియు మహిళా అధ్యక్షురాలు అక్క సారిపల్లి జ్యోతి గారు, అదేవిధంగా మన భర్త గారు పిఏ భాస్కర్ రావు గారు, అదే జిఎస్పి మన అంటే జనసేన పార్టీ సంబంధించినటువంటి కోసూరు శ్రేణి గారు, మా బ్రహ్మాజీ, మా మూర్తిమాయ, మా వెంకటప్పారావు, అందరూ పేరు పేరున బూత్ ప్రెసిడెంట్లు, అదే పేరు పేరున కస్తూరి గారు, మహిళలు అందరూ కూడా చాలా సహకరించారు. నేనంటే ఎంతో ప్రాణం పెడతారు. మీకోసమే యథార్థంగా చెప్తున్నా. ఇదేదో ఎలక్షన్ మాట కాదు. అర్ధరాత్రప్పుడు నా ఇంటికి మీ అవసరం మీద వచ్చినా సరే ఉంటానని ఆనాడు చెప్తున్నాను, ఈనాడు చెప్తాను, భవిష్యత్తులో కూడా ఉంటాను. థ్యాంక్ యూ. అందరూ కొంచెం భోజనాలు చెప్పి వెళ్ళండి. థ్యాంక్ యూ.